Hi, hello students. I welcome all of you to our beautiful channel Mass Physics. Students అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ అందరికీ 2024లో ఐఐటిలో నీట్లో సీట్ రావాలని మీ అందరి తరపున దేవుణ్ణి నేను బలంగా కోరుకుంటున్నాను. నేను కోరుకోవటం కాదు కానీ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే దేవుడు సహాయం చేస్తాడట. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఆ దేవుడి యొక్క హెల్ప్ నీకు కూడా ఉంటుంది. కాబట్టి నౌ టుడే ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, వీడియో నెంబర్ 1. సో యాక్చువల్లీ కైనమెటిక్స్ 1 అండ్ కైనమెటిక్స్ 2 అంటారు దీన్ని, 2 పార్ట్స్. కైనమెటిక్స్ 1 అంటేనేమో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, 1 డైమెన్షనల్ మోషన్ అంటదాన్ని. కైనమెటిక్స్ 2 అంటేనేమో మోషన్ ఇన్ ఏ ప్లేన్, 2 డైమెన్షనల్ మోషన్ అంటాం మనం. సో మనం ఈరోజు మనం నేర్చుకునేది కైనమెటిక్స్ 1లో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో సబ్ టాపిక్ ఏంటి? డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఈ వీడియోలో మనం డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ పర్ఫెక్ట్ కాన్సెప్ట్ అండ్ దాని రిలేటెడ్ న్యూమరికల్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా, వెరీ కాన్సన్ట్రేటెడ్గా ఈ వీడియోని మొత్తాన్ని వినండి. ఖచ్చితంగా మీరు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్లో వచ్చే ఏ ప్రాబ్లం అయినా మీరు వెరీ సింపుల్గా సాల్వ్ చేస్తారు. రైటా? రైట్, మనం టాపిక్లోకి వెళ్దాం. రైట్, సో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. So what is distance? The length of actual path between initial and final position is called distance or path length అంటాం. డిస్టెన్స్ అన్నా పాత్ లెంత్ అన్నా ఒకటే. యాక్చువల్లీ జనరల్గా చెప్పాలంటే ద యాక్చువల్ పాత్ కవర్డ్ బై ది బాడీ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. యాక్చువల్ పాత్ అంటే సపోజ్ నేను ఇలా వెళ్తున్నాను, మళ్ళీ ఇటు వచ్చాను, మళ్ళీ ఇటు వెళ్ళాను. ఎటు వెళితే అటు మెజర్మెంట్ తీసుకోవాలి మనం. ఇటు వెళ్తే ఇటు, ఇటు వెళ్తే ఇటు, ఇటు వెళ్తే ఇటు, ఇటు వెళ్తే ఇటు. యాక్చువల్ పాత్, నువ్వు యాక్చువల్గా ఎటు వెళ్ళావు, ఇటు వెళ్ళావు, ఇటు వెళ్ళావు, ఇటు వెళ్ళావు, ఇటు వెళ్ళావు, ఎటు వెళితే అటు మెజర్మెంట్ తీసుకోవాలి. దట్ ఈస్ డిస్టెన్స్ ఆర్ పాత్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ ద పర్సన్, ఇక్కడ బాబులాల్ ఇక్కడ స్టార్ట్ అయ్యిండు ఏ దగ్గర, బాబులాల్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలి? బాబులాల్ బి దగ్గరికి వెళ్ళాలి. బాబులాల్ చాలా అద్భుతంగా నడవటం స్టార్ట్ చేశాడు. ఇలా వెళ్ళాడు, 2 మీటర్స్ వెళ్ళాడు. మరి ఎందుకో ఇటు రిటర్న్ అయ్యాడు 4 మీటర్స్. ఇతనికి కావాల్సింది లేదు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? 6 మీటర్ వెళ్ళాడు. ఘోరం జరిగిపోయింది. మళ్ళీ ఎటు వెళ్ళాడు? 1 మీటర్. ఇక్కడ ఏదో చూశాడు, చూడకూడనిది ఏదో చూశాడు, వెంటనే టర్న్ తీసుకున్నాడు. ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాడు? బీని రీచ్ అయ్యాడు. బాబులాల్ ఏ నుంచి బీకి వెళ్ళాడు? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాబులాల్ హౌ మచ్? యాక్చువల్ పాత్ కవర్డ్ బై ది బాబులాల్, యాక్చువల్ పాత్ కవర్డ్ బై ది బాబులాల్ 2 meters plus 4 meter plus 6 meter plus 1 meter plus 3 meter, that is equal 4 plus 2 6 plus 6 12 1 13 3 16 meter. అంటే బాబులాల్ ఏ నుంచి బీకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? 16 meters. దిస్ ఈస్ ద యాక్చువల్ పాత్ కవర్డ్ బై ది బాడీ ఆర్ బాబులాల్. దట్ ఈస్ ద డిస్టెన్స్ 16 meter. మరి డిస్ప్లేస్మెంట్ ఏంటయ్యా బాబు? డిస్ప్లేస్మెంట్ అంటే ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ పాత్ డైరెక్టెడ్ ఫ్రమ్ ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పాత్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. దీనికి ఇంకో డెఫినేషన్ ఏం చెప్తారు? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ పొజిషన్, దట్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. నేను జనరల్ డెఫినేషన్ చెప్తాను డిస్ప్లేస్మెంట్కి. ముందు మళ్ళీ డిస్టెన్స్ చూద్దాం. డిస్టెన్స్కి ఎస్ఐ యూనిట్ ఏందమ్మా? ఎస్ఐ యూనిట్ ఫర్ డిస్టెన్స్ మీటర్. డిస్టెన్స్ ఎప్పుడు ఎందులో చెప్తామన్నా? ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్. నో, ఇక్కడ నుంచి అక్కడికి డిస్టెన్స్ ఏంటంటే 10 meters 20 meters మీటర్స్. అదే సిజిఎస్ యూనిట్ ఏందమ్మా దీనికి? సిజిఎస్ యూనిట్ సెంటీమీటర్. సో డైమెన్షనల్ ఫార్ములా ఎల్ ఒకటే కదా. ఎల్ అంటే ఎం లేదు, టీ లేదు, m⁴0 t⁴0. దిస్ ఈజ్ ఎస్ఐ యూనిట్, సిజిఎస్ యూనిట్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? జనరల్ డెఫినేషన్ చెప్తాను నేను. The shortest straight line path between initial point and final point, that is called displacement. ఇంకా నీకు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ క్లియర్గా అర్థం కావడానికి
కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు నేను చెప్తా, అద్భుతమైన ఎగ్జాంపుల్స్. ఏ ఎగ్జాంపుల్స్ బాబులాల్? అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ పాయింట్ ఏ దగ్గర బాబులాల్ బయలుదేరి బాబులాల్ బి దగ్గరికి వెళ్ళాలని బలంగా ఉన్నది ఆయనకి. ఆయన ఊరయ్యా బాబు? ఏ. ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు బాబులాల్? బి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. రైటా? రైట్. బాబులాల్ ఏం చేశాడంటే పాపం రూట్ తెలియక భారీ ఎత్తున ఇటు 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 తిరిగి తిరిగి అడ్రస్ తెలియదు పాపం బాబులాల్కి. చివరికి బీని రీచ్ అయ్యాడు. చివరికి బాబులాల్కి తెలిసింది. ఈసారి ఏం చేశాడు? అయ్యో నేను చాలా దూరం వెళ్ళాను ఏ నుంచి బీకి, ఈ షార్ట్ కట్ రూట్ ఒకటి ఉంది కదా. ఈసారి రెండోసారి వచ్చినప్పుడు ఏం చేశాడు? స్ట్రైట్గా ఆయనకు రూట్ పర్ఫెక్ట్ తెలిసిందిగా షార్ట్ కట్లు వెళ్ళిపోయాడు బాబులాల్. ఏ నుంచి బీకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు బాబులాల్? 150 మీటర్. తర్వాత రెండోసారి రూట్ ఒరిజినల్ రూట్ తెలిసింది కదా ఆయనకి, షార్ట్ కట్ 50 కిలోమీటర్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు బాబులాల్. 100 కిలోమీటర్స్ కలిసి వచ్చిందిగా. రైట్, ఇప్పుడు చెప్పండి ఈ టోటల్ సినారియాలో డిస్టెన్స్ ఏది, డిస్ప్లేస్మెంట్ ఏది? డిస్టెన్స్ ఏమో ఇదేగా, యాక్చువల్ పాత్ కవర్డ్ బై ది బాడీ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్ నౌ. అంటే 150 కిలోమీటర్ యాక్చువల్ పాత్ కవర్డ్ బై ది బాడీ. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ పాత్. డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలి, అదే డిస్ప్లేస్మెంట్. చూడండి, ఇగో దిస్ ఈజ్ ఇనిషియల్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ఫైనల్ పాయింట్. దీంతో కంపేర్ చేస్తే ఇది షార్ట్ కట్టేగా, ఇది షార్టెస్టేగా. షార్టెస్ట్ ఉంది అండ్ స్ట్రైట్ గా ఉంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ హౌ మచ్? 50 కిలోమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే దిస్ ఈజ్ పాయింట్ ఏ అండ్ దిస్ ఈజ్ పాయింట్ బి. బాబులాల్ ఇలా వెళ్ళాడు, 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఇగో ఇలా వెళ్ళాడు, ఇది 10 కిలోమీటర్సే. ఇందులో డిస్టెన్స్ ఏది, డిస్ప్లేస్మెంట్ ఏది? అందరు తెలుసు డిస్టెన్స్ అంటే ఏది, 20 కిలోమీటర్స్. వెరీ గుడ్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? 10 కిలోమీటర్స్. అవునా? 100% రాంగ్. 10 కిలోమీటర్స్ కాదు. అరే సార్ మీరు షార్ట్ కట్టే కదా డిస్ప్లేస్మెంట్ అని చెప్పారు, మరి దీంతో కంపేర్ చేస్తే ఇది షార్ట్ కట్టే కదా, మరి ఇది డిస్ప్లేస్మెంట్ అయింది కదా కదా మీ డౌట్ అదే కదా? నో 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 నో. అందుకే డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్ క్లియర్గా నేర్చుకోవాలి. చాలా మంది డిస్ప్లేస్మెంట్ అనగానే ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ అంటారు. నో, ఇట్ ఈస్ 100% రాంగ్. డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్ ఏంటంటే ద షార్టెస్ట్ అండ్ స్ట్రైట్ లైన్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. అది పాయింట్. అంటే డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ అయి ఉండాలి, అది ఉండగానే సరిపోదు, స్ట్రైట్ లైన్ ఉండాలి. ఇప్పుడు చూడు, ఇది దీంతో కంపేర్ చేస్తే ఇది షార్టెస్ట్ అండ్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్. మరి ఇదయ్యా దీంతో కంపేర్ చేస్తే ఇది షార్టెస్టే. 20 కిలోమీటర్తో కంపేర్ చేస్తే 10 కిలోమీటర్ షార్టెస్టేగా. కానీ స్ట్రైట్ లైన్ కాదుగా. ఈ స్ట్రైట్ లైనా? ఇగో ఇలా 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 వెళ్ళాడుగా, ఈ స్ట్రైట్ లైన్ కాదు. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను? షార్టెస్ట్ ఉండాలి, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 స్ట్రైట్ గా ఉండాలి, స్ట్రైట్ గా. కాబట్టి ఇది స్ట్రైట్ గా లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డిస్ప్లేస్మెంట్. ఇక ఇది చూడండి అమ్మా, ఇగో దీంతో కంపేర్ అయితే ఇది షార్టెస్ట్ అండ్ స్ట్రైట్ గా లేదా, కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్. అండ్ హియర్ వన్ థింగ్, ఇంకొక బలమైనటువంటి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు, మనకి బాగా పరిచయమైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరాళ్ళు? బాబులాల్ అండ్ గేట్పాటి వెంకట్. ఈ బాబులాల్ గేట్పాటి వెంకట్ బిల్డింగ్ పైకి ఎక్కారు. 10 floors బిల్డింగ్ పైకి ఎక్కారు. పైకెక్కి బాబులాల్కి ఏమనిపించిందంటే జీవితం మీద విరక్తి కలిగి బాబులాల్ అక్కడి నుంచి దూకాడు. పాపం ఈ దురదృష్టవశాత్తు పైనుంచి దూకాడు. దూకిన తర్వాత వెంకట్ కూడా అసలు బాబులాల్ బతికిండా సచ్చిండా అని తెలుసుకోవడానికి వెంకట్ కూడా పైనుంచి దూకి చూసినా నో 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 నో. వెంకట్ ఏం చేస్తాడే బాబు, స్టెప్స్ మీద నుంచి నిదానంగా దిగొచ్చి బాబులాల్ని చూస్తాడు. బాబులాల్ దగ్గర గుండె దగ్గర అన్ని చూస్తాడు. బ్రతికుంటే ఓకే, లేదంటే మొంద పెడతారు, అయిపోద్ది. కానీ వెంకట్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఇట్లో ఎవరిది డిస్టెన్స్, ఎవరిది డిస్ప్లేస్మెంట్?
వెరీ గుడ్. బాబులాల్ది డిస్ప్లేస్మెంట్ కదా. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను బాబు? ద షార్టెస్ట్ అండ్ స్ట్రైట్ లైన్ పాత్. బాబులాల్ పైనుంచి కిందికి షార్ట్ కట్ లో వచ్చాడు, వెంకట్ మాత్రం స్టెప్స్ మీద నుంచి వచ్చాడు. ఇద్దరిట్లో ఎవరు షార్ట్ కట్ రూట్? బాబులాల్. బాబులాల్ 1 కిలోమీటరే డైరెక్ట్ దూకాడు స్ట్రైట్ లైన్. మరి వెంకట్ ఏం చేశాడు? స్టెప్స్ మీద నుంచి 2 కిలోమీటర్ వచ్చాడు, గేట్పాట్ వెంకట్. అంటే బాబులాల్ షార్ట్ కట్ 1 కిలోమీటర్ అండ్ స్ట్రైట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పిన? షార్ట్ కట్ ఉండాలి, స్ట్రైట్ ఉండాలి. బాబులాల్ ఏం చేశాడు? షార్ట్ కట్ అంటే స్ట్రైట్, షార్ట్ కట్ వచ్చాడు అండ్ స్ట్రైట్. యారే బాబు, ఎవడైనా పైనుంచి దూకినోడు ఇట్లా వస్తాడారా? ఇట్లొచ్చి 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 ఇట్లా దూకుతాడా? నో నో నో. పైనుంచి నువ్వు దూకితే 100% ఎట్టవుతావు? స్ట్రైట్గా వస్తావు. అంటే షార్ట్ కట్ ఉంది బాబులాల్ది, స్ట్రైట్ ఉంది. కాబట్టి బాబులాల్ది ఏంటి బాబు? డిస్ప్లేస్మెంట్. వెంకట్ది ఏంటి? కిందకి దిగి వచ్చాడు 2 కిలోమీటర్స్. ఆయనది డిస్టెన్స్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా అద్భుతంగా. ఒక దొంగ ఉన్నాడు, ఒక ఇంట్లో బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో దొంగ పడ్డాడు. ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న బంగారం, తర్వాత విలువైనటువంటి వస్తువులు అవన్నీ తీసుకున్నాడు, మనీ. ఇవన్నీ తీసుకొని బయటకు వస్తే ఓనర్ ఇంటి ఓనర్ ఎదురయ్యాడు. ఎదురైతే దొంగ ఎదురెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తాడా? నో 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 నో. ఏం చేస్తాడు? పారిపోతా ఉంటాడు. పారిపోతా ఉంటే ఓనర్ కూడా అయ్యో మా ఇంట్లో నుంచి దొంగబడి వెళ్ళాడు కాబట్టి ఓనర్ కూడా ఏం చేశాడు? ఈ దొంగ వెనక పరిగెత్తా ఉన్నాడు. అప్పుడు దొంగ ముందుకెళ్తూ వెళ్తూ ఉంటే పెద్ద ప్రహరీ అడ్డు వచ్చింది దొంగకి. అప్పుడు ఏం చేస్తాడు? దొంగ ప్రహరీ మేంచి దూకెళ్ళిపోయాడు. సినిమాలు చూడట్లే మీరు? దూకెళ్ళిపోయాడు. మరి ఈ ఓనర్కి జంపింగ్ రావాలిగా, ఈ ఓనర్కి జంప్ చేయడం రాదు. కాబట్టి ఓనర్ ఏం చేశాడు? చుట్టూ తిరిగి గేట్ ఓపెన్ చేసుకుని వెళ్ళాడు బయటికి. మరి ఇప్పుడు చెప్పండి, అప్పుడు గేట్ ఓపెన్ చేసుకుని వెళ్ళేసరికి దొంగ దొరుకుతాడా? దొరకడు, వెళ్ళిపోయాడు. ఇద్దరిట్లో ఎవరిది డిస్ప్లేస్మెంట్, ఎవరిది డిస్టెన్స్? 100% దొంగ ఎవడైతే ఉన్నాడో వాందేంటి? డిస్ప్లేస్మెంట్. ఎందుకని? దొంగ స్ట్రైట్గా వెళ్ళాడు, ప్రహరీ అడ్డు వచ్చింది, మళ్ళీ టర్న్ తీసుకొని వెళ్ళాడా? లేదు, దూకెళ్ళిపోయాడు. అంటే స్ట్రైటేగా, మొత్తం టోటల్ జర్నీ స్ట్రైటేగా. కాబట్టి దొంగదేంటి? డిస్ప్లేస్మెంట్. షార్ట్ కట్ అండ్ స్ట్రైట్. ఓనర్ది ఏంటి? ఇంటి ఓనర్ ఏంటి? డిస్టెన్స్. ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి, ఇది డిస్టెన్స్. సో దిస్ ఈస్ ద 2 examples ఫర్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. అండ్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ యూనిట్ అమ్మా. డిస్టెన్స్ SI యూనిట్ మీటర్, డిస్ప్లేస్మెంట్ SI యూనిట్ కూడా మీటర్. డిస్ప్లేస్మెంట్ CGS యూనిట్, డిస్టెన్స్ CGS యూనిట్ సెంటీమీటర్, సేమ్. బట్ డిస్టెన్స్ అనేది ఏంటి? డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ ఏంటి? స్కేలార్ క్వాంటిటీ ఏంటి? వెక్టార్ క్వాంటిటీ ఏంటి? స్కేలార్ అంటే ఏంటి? ఏ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ స్కేలార్ క్వాంటిటీ. ఒక ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ ఉండకపోతే దట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ. డిస్టెన్స్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ క్వాంటిటీ. ఏమంటే వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంది? ఏ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ ఇట్స్ ఒబేస్ ద లా ఆఫ్ వెక్టార్ అడిషన్, దట్ ఈస్ కాల్డ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. వెక్టార్ అంటే రెండు ఉండాలి. ఇప్పుడు స్కేలార్కి ఎగ్జాంపుల్ డిస్టెన్స్, లేదా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. టైం అనేది స్కేలారా వెక్టారా? టైం అనేది ఖచ్చితంగా స్కేలార్. ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. ఇప్పుడు బస్ స్టాండ్లో ఒకడు కూర్చొని ఉన్నాడు, టేబుల్ మీద బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు. మీరు వెళ్ళి అతను అడిగారు, ఏమండి ఇప్పుడు టైం ఎంత అని అడిగారు మీరు. అప్పుడు వాడు తూర్పు దిశలో 4 అంటాడా? ఏమంటాడు? 4 అవుతుంది, 4 o'clock అంటాడంతే. అంటే టైంకి ఏం లేదు, డైరెక్షన్ లేదు. నువ్వు టైం ఇట్లా చూసినా ఈ డైరెక్షన్లో చూసినా 4, ఈ డైరెక్షన్లో చూసినా 4, ఈ డైరెక్షన్లో చూసినా 4. అంతేగాని తూర్పు దిశలో 4 ఇప్పుడు అంటాడు ఎవడన్నా? ఎవడండు? అంటే టైంకి ఏం లేదు, డైరెక్షన్ లేదు, ఓన్లీ ఏముంది? 4 o'clock అనేది ఏంటి? మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. సో దట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ. డిస్టెన్స్ కూడా అదేగా, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. దిస్ ఈస్ ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, రెండు ఉన్నాయి దీనికి. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటి? వెక్టార్ క్వాంటిటీ. అంతేకాదు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డిస్ప్లేస్మెంట్ ఈ రెండింటి కంపేర్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏంటమ్మా? డిస్టెన్స్ 150 కిలోమీటర్, డిస్ప్లేస్మెంట్ 50. అంటే డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా డిస్టెన్స్ కంటే తక్కువ ఉంటుంది,
లేదా డిస్టెన్స్కి ఈక్వల్గా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాబులాల్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి స్ట్రైట్గా వెళ్ళాడు, బి దగ్గరికి వెళ్ళాడు, రైటా? ఏ నుంచి బికి బాబులాల్కి 10 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు ఫ్రమ్ ఏ టు బి. ఏ అనేది ఇనిషియల్ పాయింట్, బి అనేది ఫైనల్ పాయింట్. ఇందులో డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి? డిస్టెన్స్ అనేది ఏంటమ్మా, ఏ నుంచి బికి ఇదేగా యాక్చువల్ పాత్ కవర్డ్ బై ది బాడీ అంటే ఇదేగా డిస్టెన్స్ ఎంతమ్మా, 10 కిలోమీటర్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింటేగా. అంటే డిస్ప్లేస్మెంట్ కూడా ఇదేగా. ఇగో ఇనిషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది. అంటే ఏ నుంచి నువ్వు బీకి వెళ్ళడానికి షార్ట్ కట్ అదే, ఒరిజినల్ కూడా అదే. అరే స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇంకా అరే ఇప్పుడు ఇందాక దీన్ని కంపేర్ చేస్తే ఇలా దీనికంటే ఇది షార్ట్ కట్, ఇలా వెళ్ళకుండా నువ్వు ఇలా వెళ్తావు. మరి రూట్ ఒక్కటే ఉంది, స్ట్రైట్ ఒక్కటే, స్ట్రైట్ అంటే డిస్టెన్స్ అదే, డిస్ప్లేస్మెంట్ అదే. అంటే డిస్ప్లేస్మెంట్ కూడా ఏంటి, 10 కిలోమీటర్స్. అంటే స్ట్రైట్గా బాడీ మూవ్ అయినప్పుడు డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్. అందుకని ఏమన్నా నేను ఇగో దీన్ని కంపేర్ చేస్తే డిస్ప్లేస్మెంట్ తక్కువ ఉంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంది. అంటే డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు డిస్టెన్స్ కంటే తక్కువ ఉంటుంది, లేదా ఈక్వల్ కూడా ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉండదు. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ 0 కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు బాబులాల్, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మార్కెట్కి వెళ్తాడు బాబులాల్. రోజు మటన్ చికెన్ తిని బోర్ కొట్టి ఈసారి ఏం చేస్తాడు బాబులాల్, కూరగాయలు కొందామని, వెజిటబుల్స్ కొందామని రైతు బజార్కి వెళ్తాడు భారీ ఎత్తున. ఏ నుంచి బాబులాల్ ఇక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, రైతు బజార్ వెళ్ళాడు బి దగ్గరికి. అప్పుడు బాబులాల్ ఘోరం జరిగిపోయింది, రైతు బజార్ క్లోజ్ అయిపోయింది. తీవ్రమైన నిరాశతో నిస్పృహతో బాబులాల్ వెనక్కి తగిలాడు, వెనక్కి మళ్ళీ ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఏ దగ్గరికి ఇంటికి వచ్చాడు. ఇంటి నుంచి మార్కెట్కి వెళ్ళాడు, మార్కెట్ క్లోజ్ ఉండటంతో బాబులాల్ ఎక్కడికి వచ్చాడు, మళ్ళీ ఏ దగ్గరికి వచ్చాడు. ఇందులో ఇది 5 కిలోమీటర్స్ యాక్చువల్లీ. ఇందులో డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి? డిస్టెన్స్ ఏంటి, ఏ నుంచి బికి వెళ్ళాడు 5 కిలోమీటర్స్, మళ్ళీ బి నుంచి కూడా మళ్ళీ 5 కిలోమీటర్స్ వచ్చాడుగా. 5 + 5 10 కిలోమీటర్స్ డిస్టెన్స్. యాక్చువల్ పాత్ కవర్డ్ బై ది బాడీ, ఎక్కడికి వెళ్తే అటు మెజర్ చేయాలి డిస్టెన్స్ అంటే. డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఏ రెండింటి మధ్య డిస్ప్లేస్మెంట్ ఏం చెప్పాను, ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. ఇనిషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్య స్ట్రైట్ లైన్ పాత్ని ఏమంటాం మనం, డిస్ప్లేస్మెంట్. మరి ఇనిషియల్ పాయింట్ ఏంటి ఇక్కడ, ఏ. ఫైనల్ పాయింట్ కూడా ఏనే. ఇనిషియల్ పాయింట్ ఏనే, ఫైనల్ పాయింట్ కూడా ఏనే. కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0. అరే ఇక్కడ చూడండి రా, ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు బాబులాల్, బి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఆగిపోయాడు, మళ్ళీ రిటర్న్ అవ్వలే. కాబట్టి డిస్టెన్స్ ఏంటి, 10 కిలోమీటర్. డిస్ప్లేస్మెంట్ కూడా 10 కిలోమీటర్. కానీ ఇక్కడ అట్లా కాదు, ఏ నుంచి బీకి వెళ్ళి మార్కెట్ క్లోజ్ ఉండటంతో మళ్ళీ ఇంటికి వచ్చాడు. అంటే డిస్టెన్స్ ఏంటి, 5 కిలోమీటర్ 10 కిలోమీటర్. డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఇనిషియల్ పాయింట్ ఏనే, ఫైనల్ పాయింట్ ఏనే. ఇనిషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఏంటి, 0నేగా. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ 0. రైట్. మనం డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్లో మనం న్యూమరికల్ సాల్వ్ చేద్దాం. మనం మంచి స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. సో ఇవి పర్ఫెక్ట్గా వినండి. ఈ ప్రాబ్లమ్స్ నీకు చేయడం వస్తే ఈ కాన్సెప్ట్, ఈ న్యూమరికల్స్ ఎలా సాల్వ్ చేయాలో పర్ఫెక్ట్గా నీకు అర్థమైపోద్ది. రైటా? సో ఫస్ట్ ప్రాబ్లం, ఏ పార్టికల్ కంప్లీట్స్ హాఫ్ ఆఫ్ ది రెవల్యూషన్ ఆన్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, ఫైండ్ ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్ అన్నాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. క్వశ్చన్ ఒకసారి చూద్దాం మనం. ఏ పార్టికల్ కంప్లీట్స్ హాఫ్ ఆఫ్ ది రెవల్యూషన్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ దిస్ ఈజ్ సర్క్యులర్ మోషన్. నౌ దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ O. ఏ పార్టికల్ స్టార్టెడ్ ఫ్రమ్ ద పాయింట్ ఏ. పార్టికల్ ఏ దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం. అండ్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ దగ్గరకు వస్తే 1 రివల్యూషన్ కంప్లీటెడ్, 1 రౌండ్ కంప్లీటెడ్ అన్నట్టు అర్థం. ఎప్పుడుది, ఏ నుంచి ఏకి వస్తే 1 రౌండ్. ఇక్కడ ఏమంటాం, 1 రౌండ్ని 1 రివల్యూషన్ కంప్లీటెడ్. మరి ఏ నుంచి బికి వస్తే హాఫ్ రివల్యూషన్ కంప్లీటెడ్.
ఏ నుంచి ఏకి అయితే 1 రివల్యూషన్, ఏ నుంచి బీకి అయితే హాఫ్ రివల్యూషన్ కంప్లీటెడ్. అదే అన్నాడు ఆయన, ఏ పార్టికల్ కంప్లీట్స్ హాఫ్ ఆఫ్ ది రివల్యూషన్ అట. హాఫ్ ఆఫ్ ది రివల్యూషన్ కంప్లీట్ చేసింది ఈ పార్టికల్. మరి సెంటర్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అమ్మా? ఇది రేడియస్ ఆఫ్ ది సర్కిల్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్, రైట్. సో ఇక్కడ ఇందులో మనం పార్టికల్ ఏ నుంచి ఏ కంప్లీట్, ఫస్ట్ మనం ఏం కనుక్కుందాం? డిస్టెన్స్ కనుక్కుందాం, డిస్ప్లేస్మెంట్ కనుక్కొని ఆ రెండింటి మధ్య రేషియో తెలుసుకుందాం మనం, రైటా? సో ఇందులో డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏందో చూద్దాం మనం. డిస్టెన్స్ ఏంటి? యాక్చువల్ పాత్ కవర్డ్ బై ది బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇది డిస్టెన్స్, ఏ నుంచి ఇలా వెళితే డిస్టెన్స్గా, ఇగో ఇదేంటి షార్ట్ కట్గా ఏ నుంచి బీకి వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి, 2 మార్గాలు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. ఇలా వెళితే డిస్టెన్స్, ఇలా వెళితే డిస్ప్లేస్మెంట్. ఇంతవరకు మనం డిస్కస్ చేసింది అదేగా. కాబట్టి డిస్టెన్స్ అంటే ఇది. ఇప్పుడు పార్టికల్ 1 రివల్యూషన్ కంప్లీట్ చేస్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు? 2πr. 2πr ఇది మనకు బేసిక్ మ్యాథమెటిక్స్లో వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకో బాబు 90 degrees, ఇక్కడికి వస్తే 180 degrees, ఇక్కడికి వస్తే 270 degrees, ఇక్కడికి వస్తే 360 degrees. అంటే 360 degrees అంటే ఏంటి? 2πగా, 2π into r. అంటే ఏ నుంచి ఏకి ట్రావెల్ చేయడం వల్ల, ఏ నుంచి ఏకి 1 రివల్యూషన్ పార్టికల్ కంప్లీట్ చేస్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు ఈ పార్టికల్? 2πr. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దిస్ పార్టికల్ 2πr ఇన్ 1 కంప్లీట్ రివల్యూషన్. మరి హాఫ్ ఆఫ్ ది రివల్యూషన్ ప్రాబ్లంలో ఏమిచ్చాడు? హాఫ్ ఆఫ్ ది రివల్యూషన్ కంప్లీట్ చేసిందట. అంటే 1 రివల్యూషన్ కంప్లీట్ చేస్తే డిస్టెన్స్ ఎంత? 2πr. హాఫ్ ఆఫ్ ది రివల్యూషన్ అయితే ఎంత? 2πr/2, అందులో హాఫ్గా. కాబట్టి 2 గెట్స్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ π into r. అండ్ నౌ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఏం చెప్పాను ఇప్పటివరకు కూడా మీకు? ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ పాత్. ఇగో షార్టెస్ట్, దీంతో కంపేర్ చేస్తే ఇది షార్టెస్ట్. అండ్ స్ట్రైట్ కూడా ఉంది కదా, ఏ నుంచి బీకి ఎలా ఉంది? ఇది స్ట్రైట్, షార్టెస్ట్ అండ్ స్ట్రైట్. దిస్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఇక్కడ నుంచి ఏకి ఇనిషియల్ పాయింట్, బి అనేది ఫైనల్ పాయింట్. ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్, దిస్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. అంటే r + r ఎంత? 2r. మరి ఇప్పుడు డిస్టెన్స్ వచ్చింది, డిస్ప్లేస్మెంట్ వచ్చింది, ఏం కావాలి అతనికి? రేషియో బిట్వీన్ డిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్య రేషియో. డిస్టెన్స్ ఏమొచ్చింది అన్న? π into r. డిస్ప్లేస్మెంట్ ఏంటి? 2 into r. r gets cancelled, that is equal to what is π/2. So answer is ratio between distance to displacement π/2. Second option is correct, right? And next question, a particle takes 20 seconds to complete 1 revolution on the circumference. Final distance and displacement. Find the final కాదు, find ఇది. Find the distance and displacement after 45 seconds. This is the question. చూడండి చాలా జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్, this is the circular motion, this is the center of the circle. Initially the particle started from the point A. ఏ దగ్గర స్టార్ట్ అయింది? క్వశ్చన్ ఏమడిగాడు? ఏ పార్టికల్ టేక్స్ 20 seconds to complete 1 revolution అట. 1 రివల్యూషన్ కంప్లీట్ చేయడానికి ఈ పార్టికల్కి ఎంత టైం పడుతుందట? 20 seconds పడుతుందట. 1 రివల్యూషన్ అంటే ఏంటమ్మా? ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ దగ్గరకు వస్తే 1 రివల్యూషన్ కంప్లీటెడ్. మరి ఏ నుంచి ఏకి రావడానికి అంటే 1 కంప్లీట్ రివల్యూషన్కి ఎంత టైం పట్టిందట? 20 seconds. మరి ఏముంటాడు ఆయన? ఫైండ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ 45 seconds. 45 seconds తర్వాత డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి అని అడుగుతాడు ఆయన. మన దగ్గర ఎంత టైం ఉంది ఇప్పుడు? 45 seconds ఉంది, రైటా? బాబులాల్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యిండు? బాబులాల్ దగ్గర టైం ఎంత ఉంది? 45 seconds. బాబులాల్ ఏ నుంచి ఏకొచ్చాడు? 1 రివల్యూషన్ కంప్లీట్ చేశాడు బాబులాల్. ఎంత ఆయన దగ్గర ఉన్న 45 secondsలో ఎంత టైం అయిపోయింది? 20 seconds అయిపోయింది. 45లో 20 seconds కంప్లీట్ అయితే ఇంకా బాబులాల్ దగ్గర ఎంత టైం ఉంది? 25 seconds ఉంది. మళ్ళీ బాబులాల్ ఏ నుంచి మళ్ళీ ఏకొచ్చాడు, సెకండ్ రౌండ్ కంప్లీట్ చేశాడు. మళ్ళీ ఎంత టైం అయిపోయింది? మళ్ళీ 20 seconds కంప్లీట్ అయింది. ఆయన దగ్గర ఉంది 45లో ఫస్ట్ రౌండ్లో 20 seconds అయిపోయింది, సెకండ్ రౌండ్లో 20 seconds అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిన టైం ఎంత? 40 seconds. ఇంకా బాబులాల్ దగ్గర ఎంత టైం ఉంది? ఓన్లీ 5 seconds.
రిమైనింగ్ 5 సెకండ్స్లో బాబులాల్ ఎక్కడ వరకు వెళ్ళగలడు? మళ్ళీ చెప్తాను చూడండి. ఏ నుంచి ఏకి వెళ్ళడానికి 20 సెకండ్స్, మరి ఏ నుంచి బికి రావడానికి అంటే ఇక్కడికి రావడానికి ఎంత? హాఫ్ 10 సెకండ్స్. మరి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? 5 సెకండ్స్. మొత్తం 45 సెకండ్స్. 1 రౌండ్ 20 సెకండ్స్ ఓవర్, సెకండ్ రౌండ్ 20 సెకండ్స్ ఓవర్, 40 సెకండ్స్ ఓవర్, రిమైనింగ్ టైం ఎంత? 5 సెకండ్స్. 5 సెకండ్స్లో బాబులాల్ ఏ నుంచి ఇక్కడికే వచ్చాడు? ఇగో ఈ నుంచి ఇక్కడికి. కాబట్టి దిస్ ఈజ్ రేడియస్ నో, అండ్ దిస్ ఈజ్ ఆల్సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్. రైట్. ఇప్పుడు ఏం కనుక్కోమంటాడు ఆయన? డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటాడు. డిస్టెన్స్ ఏంటి ఇక్కడ చెప్పండి చూద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? డిస్టెన్స్ అంటే ఏంటి? యాక్చువల్ పాత్ కవర్డ్ బై ది బాడీ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్గా. ఎస్, యాక్చువల్ పాత్ అంటే ఏంటి? 1 రౌండ్ కంప్లీట్ అయింది. 1 రౌండ్ కంప్లీట్ చేస్తే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు ఇందాక చెప్పాను నేను, 2πr ప్లస్ మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేశాడుగా, మళ్ళీ 2πr డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. వెరీ గుడ్. ప్లస్ మళ్ళీ థర్డ్ ఇక్కడ నుంచి ఇక్కడికే వచ్చాడుగా. అరే 1 రౌండ్ అయితే 2πr, హాఫ్ రౌండ్ అయితే ఎంత? అరే హాఫ్ రౌండ్ అయితే 1 రౌండ్ అయితే 2πr, హాఫ్ రౌండ్ అయితే 2πr/2 ఎంత? πr. హాఫ్లో హాఫ్ కదా, హాఫ్లో హాఫ్ కదా, ఇది క్వార్టర్, ఇది క్వార్టర్. క్వార్టర్ కాబట్టి అది πr/2గా, హాఫ్లో హాఫ్ πr/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు LCM 2 into 2 4πr and 2 into 2 4πr plus πr కదా. దట్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ 9, 4 plus 4 8 plus 1 9πr/2. దట్ ఈజ్ ఈక్వల్ 9/2 అంటే 4.5 πr. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాడీ. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాబులాల్. బాడీ అంటే ఇక్కడ బాబులాల్, A to B 4.5 πr. ఓకే, డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి మనకి? డిస్ప్లేస్మెంట్ కావాలిగా. ఎస్, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను? ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్ ఏంటి? ఏ. ఫైనల్ పొజిషన్ ఏంటి? బి. ఇక్కడ షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ పాత్ ఏంటమ్మా? షార్టెస్ట్ అంటే ఏ నుంచి బికి ఇలా వెళ్ళొచ్చు, ఏ నుంచి బికి ఇలా కూడా వెళ్ళొచ్చుగా. ఇగో ఇదేమో డిస్టెన్స్, ఇగో ఇది డిస్టెన్స్. ఇదేంది నాన్న? డిస్ప్లేస్మెంట్. షార్టెస్ట్, ఇది షార్టెస్ట్ ఉంది, ఏకి బికి షార్టెస్ట్ అండ్ స్ట్రైట్. చూడు, స్ట్రైట్ స్ట్రైట్. ఇది స్ట్రైట్ లేదు కాబట్టి డిస్టెన్స్, ఇది స్ట్రైట్ కాబట్టి డిస్ప్లేస్మెంట్. ఎస్. మరి దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా. దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. ఎస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇగో దిస్ ఈజ్ ఎస్ అంటే ఏంది? హైపోటెన్స్గా. ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్? ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్గా, అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్గా. దట్ ఈజ్ ఈక్వల్ 2r స్క్వేర్గా. సో వాట్ ఈజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఆన్ ది రూట్ 2r స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ రూట్ 2 into r. నో, రూట్ 2 into r. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ రూట్ 2 into r. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 4.5 into πr. Right, next question. A particle moves over an arc of a circle of a radius capital R, subtaining an angle theta at the center. Find the distance and the displacement అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏముంటానంటే, ఇట్లా పార్టికల్ ఇలా ఇచ్చాడు చూడండి. సపోజ్ లైక్ దిస్, రైట్? దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఏ పార్టికల్ కంప్లీట్స్ అన్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ అట. అన్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. ఆర్క్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయింది పార్టికల్, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది? బి దగ్గరకు వచ్చేసింది. అంటే ఇది ఏమైంది? ఆర్క్ ఏమైంది? ఇది ఆర్క్ అన్నట్టేగా ఇది. అరే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తే సెమీ సర్కిల్. అది హాఫ్ ఆఫ్ ది రివల్యూషన్ అంటే ఏందమ్మా? అది సెమీ సర్కిల్. ఫుల్ రివల్యూషన్ అంటే ఏంది? సర్కిల్. మరి ఏ నుంచి ఇక్కడికి ఓన్లీ దిస్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. ఈ సర్కిల్కి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్. అంటే ఇది ఏమైంది? ఇది అన్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. అంటే పార్టికల్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చిందమ్మా? బి దగ్గరకు వచ్చింది. ఏ పార్టికల్ మూవ్స్ ఓవర్ అన్ ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్. ఇగో ఏ నుంచి బికి వచ్చేసింది, రైటా? సో ఇప్పుడు ఏం కనుక్కోమంటాడు ఇక్కడ? చూడండి, ఇక్కడ ఇనిషియల్ పాయింట్ ఏ నుంచి సెంటర్కి ఒక లైన్ డ్రా చేద్దాం. ఇగో ఫైనల్ పాయింట్ నుంచి సెంటర్కి ఒక లైన్ డ్రా చేద్దాం. యాంగిల్ బిట్వీన్ దెమ్ థీటా. అంటే ఏ నుంచి బికి బాడీ మూవ్ అవ్వడం వల్ల it makes an angle theta at the center of the circle, theta.
సో ద క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటాడు ఇక్కడ. ఇందులో డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి? డిస్టెన్స్ అంటే 100% ఇదేగా, ఏ నుంచి బికి వెళ్ళాడు ఈ రూట్లో అంటే ఇదేగా డిస్టెన్స్ అంటే. ఎస్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ పాత్. షార్టెస్ట్ ఉండాలి, స్ట్రైట్ ఉండాలి, ఏ రెండింటి మధ్య? ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. ఇగో ఇనిషియల్ పాయింట్, దిస్ ఈజ్ ఫైనల్ పాయింట్. ఇనిషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్య షార్టెస్ట్ అండ్ స్ట్రైట్ లైన్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎ డిస్ప్లేస్మెంట్. ఏబి అనేది ఇక్కడ ఏంటి? డిస్ప్లేస్మెంట్. ఎస్. సో మనం ఇది డైరెక్ట్గా కనుక్కోలేము మనం, ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నో, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలా? కాదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు కాబట్టి మనమే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఎలా? నౌ వీ హ్యావ్ టు డ్రా ద లైన్ లైక్ దిస్. నౌ హౌ మచ్ యాంగిల్ హియర్? ఇక్కడ యాంగిల్, టోటల్ యాంగిల్ టీటా అయినప్పుడు ఈ యాంగిల్ ఏమైంది బాబు? θ/2, హాఫ్ యాంగిల్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇది పాయింట్ సి అనుకున్నాం, ఇది పాయింట్ సి. సో దిస్ ఈజ్ ఎక్స్. ఏ నుండి సికి ఏంటాం ఇది? ఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఏంటాం ఇది? ఎక్స్. సేమ్గా ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సేగా, రైట్. మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి? డిస్ప్లేస్మెంట్ కనుక్కుందాం. డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికేగా. అరే ఇక్కడ ఏబి అనేది వాట్ ఈజ్ ఏబి? అరే ఏబి ఈజ్ ద ఏబి. ఏబి అనేది ఏంటో ఏ నుంచి బీకి ఏందమ్మా? ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x. ఇదేంది? ఏబి అనేది ఏంది? ఇది డిస్ప్లేస్మెంట్. ఇదేగా మనకు కావాల్సింది, ఇదేగా డిస్ప్లేస్మెంటేగా కావాల్సింది. అంటే ఎక్స్ కనుక్కుందాం మనం. ఎక్స్ కనుక్కుంటే దాన్ని 2తో ఇంటూ చేస్తే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుందిగా, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందిగా. అరే ఇది 10 మీటర్స్ అయితే ఇది కూడా 10 మీటర్స్గా. 10 + 10 20, డిస్ప్లేస్మెంట్ 20. అందుకే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ వాల్యూ ఫ్రమ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓసిఏ. రైటా? సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇదేంటి? టీటా. టీటా అంటే θ/2. టీటాకి ఆపోజిట్ ఏంటి? ఆపోజిట్ సైడ్. అయ్యో ఇదేందమ్మా? ఓ నుంచి ఏకి ఇది రేడియస్గా, రేడియస్ ఆఫ్ ది సర్కిల్లో. కాబట్టి సైన్ టీటా యూజ్ చేద్దాం మనం. సైన్ θ/2. సైన్ θ/2 ఇది సైన్ టీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. నో, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆర్ కాస్ టీటా యూజ్ చేస్తే రాదు. కాస్ అంటే ఏంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. మనకు కావాల్సింది ఆపోజిట్ సైడ్ కదా, అందుకే సైన్ యూజ్ చేసాం మనం. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో వాట్ ఈజ్ ఎక్స్ ఫ్రమ్ దిస్? ఎక్స్ అంటే ఏందమ్మా? ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్, ఆర్ ఇంటూ సైన్ θ/2. ఓన్లీ ఎక్స్ వచ్చింది. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఏ నుంచి బి కదా, డిస్ప్లేస్మెంట్ 2x కదా. డిస్ప్లేస్మెంట్ అంటే 2x. సో డిస్ప్లేస్మెంట్ 2x is equal 2 into x అంటే ఏందన్నా? r sin θ/2. దిస్ ఈజ్ కాల్డ్ ఎ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం కావాలి నాకు? డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ వెరీ సింపుల్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్, సో యాక్చువల్లీ మనం జనరల్గా ఏం చెప్తామంటే యాంగిల్ ఫార్మ్ ఏంటమ్మా? యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ ఆర్క్ లెంత్ బై రేడియస్. టీటా అంటే ఆర్క్ లెంత్ బై రేడియస్. ఇక్కడ టీటా ఏంటి? ఇక్కడ ఇగో టీటా. ఆర్క్ లెంత్ అంటే ఆర్క్ లెంత్ అంటే ఏబి అనేది ఆర్క్ కదా. ఇగో దీనికి ఇదేంటమ్మా? ఇది ఆర్క్, అన్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ ఏబి. డి ఆర్క్ లెంత్ అంటే ఇక్కడ డి. సో డీని, ఈ లెంత్ని డీని మనం ఏమందామంటే 1 minute, ఇగో దీన్ని మనం ఎల్ అందాం. కొంచెం ఎల్ అందాం, మంచి అఫీషియల్గా ఉంటుంది. ఎల్ అందాం. ఓకే రైట్. టీటా ఈజ్ ఈక్వల్ ఆర్క్ లెంత్ అంటే ఏంటి? ఎల్ బై రేడియస్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఆర్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఎల్? ఎల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ టీటా. వాట్ ఈజ్ ఎల్ హియర్? ఎల్ అంటే ఏందమ్మా? డిస్టెన్స్ కదా. ఎల్ ఈజ్ ద డిస్టెన్స్. Distance is equal to r into theta. So this is the answer for it. Okay, next problem. Find the distance and displacement. So 3 problems ఇచ్చాడు, 1 2 3. ఈ 3 problems లో కూడా ప్రతి క్వశ్చన్ కి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనమ్మా?
వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫస్ట్ క్వశ్చన్, పార్టికల్ P to Q, ఈ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది పార్టికల్ ఫ్రమ్ P to Q, P నుంచి Qకి ట్రావెల్ చేసిందట పార్టికల్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. P నుంచి Qకి ట్రావెల్ చేయడం వల్ల ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 90 degrees విత్ అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. వెన్ ఇట్ ట్రావెల్డ్ ఫ్రమ్ P to Q, ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 90 degrees అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. మరి డిస్టెన్స్ అంటే ఏంటి ఇక్కడ? డిస్టెన్స్ ఇది ఈక్వల్, ఇందాక వచ్చిందిగా మనకి r ఇంటూ టీటా అని. డిస్ప్లేస్మెంట్ ఏమొచ్చింది? 2r sin θ by 2 అని వచ్చిందిగా ప్రీవియస్ ప్రాబ్లం. అది ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనమ్మా? సో డిస్టెన్స్ r ఇంటూ టీటా, r ఇంటూ టీటా, టీటా అంటే యాంగిల్ ఎంతమ్మా? 90. 90 అంటే ఎంతరా బాబు? π by 2. ఎప్పుడైనా రేడియన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి టీటా ఇక్కడ, ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్. కాబట్టి టీటా π by 2. మరి డిస్ప్లేస్మెంట్ ఏంటమ్మా? వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ పార్టికల్? డిస్ప్లేస్మెంట్ ఫార్ములా డైరెక్ట్ యూజ్ చేయొచ్చుగా, 2r sin θ by 2. ఇంతకుముందు దీనికంటే ముందు ప్రాబ్లం, ప్రీవియస్ ప్రాబ్లం, దీనికోసంగా డెరివేషన్ అది 2r sin θ by 2. ఏరియా పార్టికల్ కంప్లీట్స్ అన్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ ప్రాబ్లంలో ఇది వేయాలమ్మా. సో దట్ ఈజ్ ఈక్వల్ 2r sin θ by 2. టీటా ఏంటి? 90. 90 by 2గా, ఇప్పుడు θ by 2 అంటే π by 2, π by 2 by 2 లేదా 90 by 2 అందాం. 90 by 2, 2r sin 90 by 2. 90 by 2 అంటే 45 కదా, 2r sin 45. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ 2r sin θ by 2. 2r sin 45 వాట్ ఈస్ 1 by √2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 2ని ఎలా రాయొచ్చమ్మా? √2 ఇంటూ √2 r ఇంటూ 1 by √2. 1 by √2, 1 by √2 క్యాన్సిల్, √2 ఇంటూ r. దిస్ ఈజ్ కాల్డ్ ఎ డిస్ప్లేస్మెంట్. ఇగో దీనికి ఇది డిస్ప్లేస్మెంట్ అనమాట. రైట్, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లంలో చూడండి, పార్టికల్ ట్రావెల్స్ ఫ్రమ్ P to Q. పార్టికల్ ట్రావెల్స్ ఫ్రమ్ P to Q. It makes an angle 60 degrees at the center of the circle. Now, what is the distance and the displacement? Distance formula already we know that r into theta. So r into theta ఎంత యాంగిల్ 60 degrees. 60 degrees రేడియన్స్లో ఎలా చెప్తాం మనం? π by 3. π అంటే 180 by 3 అంటే 60. రైట్. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి? 2r sin θ by 2 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ 2r sin θ by 2, 60 by 2. 60 by 2. 60 by 2 అంటే ఏది నాన్న? sin 30 degrees. సో ఫైనల్లీ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ 2r sin 30 అంటే 1 by 2. 2 gets cancel. Displacement is equal to r. So distance travelled by the particle r into π by 3. Displacement is equal of the particle is equal to r. Right on? థర్డ్ ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేస్తే, థర్డ్ ప్రాబ్లం చూడండి. ఏ పార్టికల్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ దగ్గర పార్టికల్ స్టార్ట్ అయింది. పార్టికల్ అంటే ఇక మన భాషలో ఏంది, ఇక బాబులాలే, ఇంకెందుకు గోస. ఇక మనకున్నది ఒక బాబులాలే కాబట్టి, బాబులాలు గేట్పాటి వెంకట కాబట్టి, బాబులాల్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు. బాబులాల్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళాడు, మళ్ళీ అక్కడ నుంచి టర్న్ తీసుకొని ఇక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడ నుంచి టర్న్ తీసుకొని ఫైనల్గా ఎక్కడికి రీచ్ అయ్యాడు? బీని రీచ్ అయ్యాడు. ఇగో ఇది క్యూబ్ నాన్న, ఇది క్యూబ్. ఈ షేప్ ఏంటి? ఇది క్యూబ్. ఆ క్యూబ్ అంటే మనకు రూమ్ అనమాట, రూమ్ కదా. రూమ్లో ఈ కార్నరు, ఈ కార్నర్. ఇగో రూమ్లో ఈ కార్నర్ ఏంటి? ఏ. ఈ కార్నర్ ఏంటి? బి. ఇగో ఇట్లా రూమ్లో ఇదంతా రూమ్ రా. ఈ రూమ్లో ఈ కార్నర్ ఏ, ఈ కార్నర్ బి. బాబులాల్ ఏం చేసిండు? అట్లా వెళ్ళి అట్లా వెళ్ళి ఇక్కడికి వచ్చాడు. అంటే ఇట్లా షార్ట్ కట్ అంటే ఇదేగా. ఇగో ఈ కార్నర్, ఈ కార్నర్. ఇగో దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. ఇగో దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. నో, ఇగో ఇది డిస్ప్లేస్మెంట్. ఇగో ఏ నుంచి బీకి ఇది డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అంటే ఇదిగా, ఇట్లా తిరిగి వచ్చేది ఇదంతా డిస్టెన్స్. ఇదేమైంది? డిస్ప్లేస్మెంట్. కాబట్టి ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కుందాం. డిస్టెన్స్ వెక్టార్ నొటేషన్లో కనుక్కుందాం. భారీ ఎత్తున ఏబీ బార్. సో డిస్టెన్స్ ఇది ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళాడు బాబులాల్, కాబట్టి దీన్ని ఏఐ అంటాం. క్యూబ్లో ఆల్ సైడ్ సేమ్గా ఏగా.
ఏ. వై డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? ఏ. కాబట్టి ప్లస్ ఏ జే క్యాప్ అంటాం. జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? మైనస్ ఏ కే క్యాప్ వెళ్ళాడు. ఎందుకు మైనస్? ఇప్పుడు చూడండి, ఇగో ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్, ఇటు వస్తే ఏంది పాజిటివ్, లోపల బోర్డుకి చూడరా, ఇది ఎక్స్, ఇగో ఇది ఎక్స్, ఇది వై. బోర్డు లోపలికైతే నెగిటివ్ జెడ్, బోర్డు బయటకైతే పాజిటివ్ జెడ్. మళ్ళీ చెప్తాను చూడు, ఇటు పాజిటివ్ ఎక్స్, ఇటు నెగిటివ్ ఎక్స్, పైకి పాజిటివ్ వై, కిందకి నెగిటివ్ వై. బోర్డు లోపలికి నెగిటివ్ జెడ్, బోర్డు బయటికి పాజిటివ్ జెడ్. అంటే ఏమైంది ఇక్కడ? ఇది లోపలికి అన్నట్టుగా బోర్డు లోపలికి కాబట్టి మైనస్ ఏ క్యాప్. రైట్, ఓకే. ఇది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాబులాల్. ఏ నుంచి బీకి ఇగో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు. మరి మనకు కావాల్సిన అంటే ఏబి అంటే ఇది ఏంది? ఇది డిస్టెన్స్ అన్నట్టుగా, ఇది డిస్టెన్స్. ఇది ఏం కావాలి ఇప్పుడు మనకి? డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఏబి బార్కి మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే అదే డిస్ప్లేస్మెంట్గా. ఏబి బార్కి మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే అదే డిస్ప్లేస్మెంట్. కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ ఏ స్క్వేర్ కదా. ఏమైంది ఇప్పుడు? ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 3a స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఏ. ఇగో దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాబులాల్. ఇగో ఏ నుంచి బీకి ఇది డిస్ప్లేస్మెంట్. ఈ డిస్ప్లేస్మెంట్ ఏంది? √3 ఇంటూ ఏ. డిస్టెన్స్ అంటే ఇగో ఇదంతా డిస్టెన్స్. ఓకేనమ్మా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. A wheel of radius capital R is rolling on the road. What will be the displacement of point P in half rotation of wheel on the road? ఇది క్వశ్చన్. ఓకేనమ్మా? రైట్, చూద్దాం మనం దీన్ని. సపోజ్ నేనేమంటానంటే దిస్ ఈజ్ ద రోడ్, దిస్ ఈజ్ ద రోడ్. ఓకే, రైట్. సో ఏ వీల్ ఆఫ్ ది రేడియస్ ఆర్, ఒక వీల్ ఉందట. ఇగో దిస్ ఈజ్ ఏ వీల్, ఒక వెహికల్ వీల్ అనమాట. కార్ వీలో, లారీ వీలో, ఏదో వీల్ ఆఫ్ ది ఎనీ వీల్. సో ద రేడియస్ ఆఫ్ దిస్ వీల్ హౌ మచ్? క్యాపిటల్ ఆర్ అన్నాడు. ఏ వీల్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్. రైట్, ఈ వీల్ ఏ పాయింట్ దగ్గర రోడ్తో కాంటాక్ట్లో ఉందమ్మా? ఏ పాయింట్ దగ్గర రోడ్లో కాంటాక్ట్లో ఉంది? ఇది పి పాయింట్తో. పి పాయింట్ దగ్గర రోడ్డుని టచ్ చేసింది. రైట్, ఏమంటాడు? రోలింగ్ ఆన్ ది రోడ్. రోల్ అవుతుంది. వీల్ ఏమైంది? రోల్ అవుతూ వెళ్తూ ఉంటుంది, ఇట్లా రోల్ అవుతూ వెళ్తూ ఉంటుంది జమ్మున. వాట్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాయింట్ పి? పి డిస్ప్లేస్మెంట్ కావాలట. ఎప్పుడు? హాఫ్ రొటేషన్ ఆఫ్ ది వీల్ ఆన్ ది రోడ్. ఎప్పుడు? హాఫ్ రొటేషన్ కంప్లీట్ చేసిన తర్వాత. ఫుల్ రొటేషన్ కాదు. వీల్ ఏం చేయాలట? ఫుల్ రొటేషన్ కాదు. ఏం చేయాలి? వీల్ హాఫ్ రొటేషన్. అంటే ఇగో ఇట్లుందిగా, ఇట్లా వచ్చి ఇగో ఇది హాఫ్ రొటేషన్. ఇగో సపోజ్ లైక్ దిస్. ఇగో పి వచ్చేసి ఇగో ఇక్కడ వచ్చింది పి డాష్. అంటే పి వచ్చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? పి డాష్, ఈ హాఫ్ రొటేషన్. మళ్ళీ పాయింట్ పి ఇక్కడికి వచ్చింది అనుకో, ఫుల్ రొటేషన్ అన్నట్టు. ఇట్లా ఏమైంది నామా? ఇగో ఇట్లా వచ్చి హాఫ్ రొటేషన్. మళ్ళీ ఇటు జరిగితే ఫుల్ రొటేషన్. ఇక్కడికి వస్తుంది ఫుల్ రొటేషన్, హాఫ్ రొటేషన్. సో నౌ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అన్నట్టు? డిస్ప్లేస్మెంట్ కావాలట. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింటేగా. ఇగో ఇది ఇనిషియల్ పాయింట్ పి, ఫైనల్ పాయింట్ పి డాష్. ఇగో ఇది షార్ట్ కట్ రూట్. దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ నో, అండ్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ థీటా. మరి హాఫ్ రొటేషన్ కంప్లీట్ చేస్తే పార్టికల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు? అరే సర్కిల్లో ఫుల్ రొటేషన్ కంప్లీట్ చేస్తే 2πr డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు ఫుల్ రొటేషన్కి. మరి హాఫ్ రొటేషన్ అయితే 2πr/2, 2πrలో హాఫ్ πr. అంటే హాఫ్ రొటేషన్ కంప్లీట్ చేస్తే అంటే పార్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? ఇది πr డిస్టెన్స్. ఫుల్ రొటేషన్ అయితే 2πr, అయినే హాఫ్ రొటేషన్ అన్నట్టుగా. రైట్, ఓకే. మరి దిస్ ఈజ్ ఇగో ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇక ఇదేందమ్మా? ఇది రేడియస్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో రేడియస్. నో, ఏం కావాలి అతనికి? డిస్ప్లేస్మెంట్ కావాలి. అంటే ఏంటి? పి డాష్నే కదా ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది. డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ ఏంటి? పి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇది డిస్ప్లేస్మెంట్. బట్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇక్కడ యాంగిల్ 90గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పి డాష్ ఏంటి? హైపోటైనస్గా. హైపోటైనస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఆన్ ది రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్గా. సైడ్ స్క్వేర్ ఏంటి? πr హోల్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఏంది? ఆర్ ప్లస్ ఆర్. టోటల్ ఏంది? ఇదంతా కదా 2r. ఇది πr, ఇది 2r, 2r స్క్వేర్
2r square. So that is equal to what is r square ఇందులో r square అంటే r square కామన్ అయితే రిమైనింగ్ ఏందమ్మా ఇది pi square plus 2 square అంటే ఏందమ్మా 4. That is equal to r square బయటకు వచ్చేస్తే r into on the root of pi square plus 4. This is called a displacement. So which option is right? Is wrong. R into pi square plus 4. Third option is 100% right. This is the question. ఇలా చేయాలి questions. Right, next problem. This is January 31st 2023 shift 2లో వచ్చింది ఇది. అంటే మొన్ననే ఇది ఫ్రెష్గా ఉంది, వేడివేడిగా ఫ్రెష్ క్వశ్చన్, వేడివేడిగా ఉంది, ఇట్లా ఇది ఇడ్లీల టైపు వేడివేడిగా ఉన్న టైపు. రైట్, 2023 January 31st మొన్ననే వచ్చింది అది. క్వశ్చన్ చూద్దాం. ఏ రేడియస్ రాంగ్ ఉంది ఇక్కడ, దిస్ ఈజ్ రాంగ్. ఏంటంటే ఏ బాడీ మూవ్స్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 మీటర్. ఇది తప్పు, ఇది సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 మీటర్. ద బాడీ కంప్లీట్స్ 1 revolution in 4 seconds. At the end of 3rd second, the displacement of body from its state point is. That is the question. This is very simple. మొన్ననే 2023 January shift లో వచ్చింది ఇది. ఎలా చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, పార్టికల్ స్టార్టెడ్, దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఓ. పార్టికల్ ఏ దగ్గర స్టార్ట్ అయిందిరా, ఏ నుంచి ఏకి వస్తే 1 revolution కంప్లీటెడ్. ఇక 1 revolution కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టిందట, 4 seconds టైం పట్టిందట. 4 seconds అంటే 4 seconds అంటే ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా, ఏ నుంచి ఏకి రావడానికి 4 seconds. పైన అడిగింది ఏంటి, అట్ ద ఎండ్ ఆఫ్ 3rd second. 3rd secondలో అంటే ఎండ్ ఆఫ్ 3rd secondలో డిస్ప్లేస్మెంట్ ఏంటి అని అడుగుతాడు ఆయన. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఏకి రావడానికి ఎంత టైం పట్టింది, 4 seconds. మరి హాఫ్ రివల్యూషన్ కంప్లీట్ చేయడానికి 2 seconds. అంటే బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 1 second, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 second, అంటే మొత్తం 2 seconds, ఇక్కడికి 3 seconds, ఇక్కడికి 4 seconds, మొత్తం 4 seconds. మళ్ళీ చూడండి, ఇక్కడ 1 second, ఈ 2nd second, ఇది 3rd second. అంటే 3rd secondలో పార్టికల్ ఇక్కడికి వచ్చింది అయ్యా బాబు. ఇక 1 second, 1 second, 1 second, 3rd secondలో ఇక్కడికి వచ్చేసింది. థర్డ్, ఎట్ ద ఎండ్ ఆఫ్ 3rd second డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్. అప్పుడు ఇనిషియల్ పాయింట్ ఏంటి ఏ, ఫైనల్ పాయింట్ ఏంటి బి. ఇక సపోజ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ రేడియస్ కదా, ఇది కూడా ఏందమ్మా రేడియస్. ఇనిషియల్ పాయింట్ ఏ, ఫైనల్ పాయింట్ బి. ఇగో ఇది డిస్ప్లేస్మెంట్ అంటే, అంతేనా. సో డిస్ప్లేస్మెంట్ దిస్ ఈజ్, ఇగో ఇది ఎస్ డిస్ప్లేస్మెంట్, ఇనిషియల్ టు ఫైనల్. సో డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నౌ దిస్ ఈస్ hypotenuse square is equal to what is on the root of side square plus side square, r square plus r square, that is equal to root 2 into r square, that is equal to root 2 into r. మరి ఇక్కడ ఏమన్నారు, root 2 into r. రేడియస్ ఏమన్నాడు ఆయన, 10 మీటర్ అన్నాడుగా. రేడియస్ ఈజ్ ఈక్వల్ 10 మీటర్ నో, కాబట్టి ఇంటూ 10. సో దట్ ఈజ్ ఈక్వల్ 10 into root 2 meters. సో దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ అట్ ద ఎండ్ ఆఫ్ 3rd second. 3rd second ఎండింగ్ లో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ దిస్ ఈస్. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్. సో ఫైండ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇగో ఈ గ్రాఫ్ ఇచ్చాడు, దీనికి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈ 4 కేసెస్లో కనుక్కోమన్నాడు. ఓకేనమ్మా, ఈ 4 కేసెస్లో మనం కనుక్కుందాం అద్భుతంగా. డిస్ప్లేస్మెంట్ చెప్పాను, డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ. అంటే డిస్టెన్స్కి మ్యాగ్నిట్యూడే ఉంటుంది కానీ డైరెక్షన్ ఉండదు. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాజిటివ్, పాజిటివ్లోనే చెప్తాం మనం. డిస్ప్లేస్మెంట్ అంటే డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. అంటే అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు డిస్ప్లేస్మెంట్ అనేది. రైట్, చూద్దాం మనం. సో ఇది ఓ, ఇది ఏబిసి ఇట్లా డిస్టెన్స్ ఇచ్చాడు ఇక్కడ గ్రాఫ్లో. రైట్, ఇక్కడ ఫస్ట్ది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ది. ఓ నుంచి సికి వెళ్ళాడు బాబులాల్, ఓ నుండి సికి వెళ్ళాడు, మళ్ళీ సి నుంచి డికి వచ్చాడు. ఓ నుండి సికి వెళ్ళి, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సెస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్, గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ ఎక్స్ యాక్సెస్లో ప్లస్ ఐ క్యాప్ అంటాం మనం. ఇక్కడ చూడండి, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఇది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ ఐ క్యాప్, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ మైనస్ ఐ క్యాప్. రైట్, ఓకే. ఓ నుంచి ఫస్ట్ క్వశ్చన్, ఓ నుంచి సికి వెళ్ళాడు, ఓ నుంచి సికి వెళ్ళాడు అంటే డిస్టెన్స్ కనుక్కుంటాను నేను. ఫస్ట్ కేసులో డిస్టెన్స్, ఆ ఓ నుండి సికి ఎంత డిస్టెన్స్, 10 మీటర్గా, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్, 10 మీటర్.
ప్లస్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి సి టు డి, ఓ నుండి సికి వెళ్ళి మళ్ళీ సి నుంచి డీకి వచ్చాడు, అంటే సి నుంచి మళ్ళీ ఓకి వచ్చి ఓ నుంచి డీకి వచ్చినట్టేగా. ఏమన్నాడు ఓ టు సి, ఇక ఓ టు సి, మళ్ళీ సి నుంచి ఎక్కడి దాకా నడుచుకుంటూ వచ్చాడు డి వరకు, అంటే ఓ నుండి సికి ఎంత 10, మళ్ళీ సి నుంచి ఓకి 10 ప్లస్ మళ్ళీ ఓ నుంచి డీకి ఎంత 4 కదా 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ 10 + 10 + 4 24 మీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు బాబులాల్. మరి డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇదే కేసులో డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఆ డిస్ప్లేస్మెంట్ ఏంటి అని చూసుకోవాలి, ఓన్లీ ఇనిషియల్ పాయింట్ చూసుకోవాలి, ఫైనల్ పాయింట్ చూసుకోవాలి, అంతేగా. ఫస్ట్ కేసు చూడు, ఓ నుండి సికి వెళ్ళాడు, ఓ నుండి సికి వెళ్ళాడు, అంటే ఇనిషియల్ పాయింట్ అంటే ఓనేగా ఓ, మళ్ళీ సి నుంచి డీకి వచ్చాడు, సి నుంచి ఎక్కడికి వచ్చాడు డీకి వచ్చాడు, అంటే ఇనిషియల్ పాయింట్ ఓ, ఫైనల్ పాయింట్ డి, అంతే. ఇది ఇనిషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. డిస్ప్లేస్మెంట్ చెప్పేటప్పుడు ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ రెండే చూసుకోవాలి. ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ఓ దగ్గర స్టార్ట్ అయ్యి సి దగ్గరికి వెళ్ళాడు, సి దగ్గరికి వెళ్ళాడు, తర్వాత సి నుంచి నేరుగా డి దగ్గరికి వచ్చాడు, అంటే ఇనిషియల్ పాయింట్ ఏంటి ఓ, ఫైనల్ పాయింట్ ఏంటి డి. ఓ నుంచి డీకి ఎంత? ఇదేగా డిస్ప్లేస్మెంట్ అంటే, ఇనిషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్య డిస్టెన్సేగా డిస్ప్లేస్మెంట్ అంటే. ఇగో ఇనిషియల్ పాయింట్ ఓ, ఫైనల్ పాయింట్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఐ క్యాప్, ఏ ఐ క్యాప్ మైనస్ ఐ క్యాప్. ఎందుకని? నెగిటివ్ డైరెక్షన్గా, ఓ నుంచి డీకి ఏందమ్మా నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి మైనస్ ఐ క్యాప్, -4 ఐ క్యాప్. వెరీ గుడ్, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది. సెకండ్ కేసులో చూడండి, ఓ టు బి, ఇగో ఓ టు బి, ఓ నుంచి బీకి వెళ్ళాడు, డిస్టెన్స్ ఎంత 6 మీటర్, డిస్టెన్స్ 6 మీటర్ ప్లస్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? బి నుంచి నేరుగా ఈకి వచ్చాడు, బి నుంచి నేరుగా ఇగో ఈకి వచ్చాడు, బి నుంచి ఈకి ఎంత? బి నుంచి ఓకి 6 ప్లస్ ఓ నుంచి ఈకి 10, ఇగో బి నుంచి ఓకి 6, ఇగో బి నుంచి ఓకి 6గా, మళ్ళీ ఓ నుంచి ఈకి ఇక్కడ నుంచి ఇక్కడికి 10గా 10, మొత్తం ఏంటిది 6 6 12 10 అంటే ఎంత 22 మీటర్స్. ఇక ఓ టు బి, మళ్ళీ బి నుంచి నేరుగా ఈకి 22 మీటర్. మరి డిస్ప్లేస్మెంట్ ఏందమ్మా? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ ఇనిషియల్ పాయింట్ ఏందమ్మా? సెకండ్ కేసులో ఇనిషియల్ పాయింట్ ఓ, ఫైనల్ పాయింట్ ఏంటి ఈ, ఇగో ఓ ఫైనల్ పాయింట్ ఏంటి ఈ, ఇనిషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఏంది? డిస్ప్లేస్మెంట్ ఇది. ఓ టు ఈ అంత 10ఏగా, ఇగో ఓ నుంచి ఈకి ఎంతమ్మా 10, ఓ టు ఈ, ఇగో ఇనిషియల్ పాయింట్ ఓ, ఫైనల్ పాయింట్ ఈ, ఇగో ఇనిషియల్ పాయింట్ ఓ నుంచి బీకి వెళ్ళి మళ్ళీ బి నుంచి నేరుగా ఈకి, అంటే ఇనిషియల్ పాయింట్ ఓ, ఫైనల్ పాయింట్ ఈ, ఓ టు ఈ ఎంత? ఇది 10. ఏ 10 ఇది? ఇటు కదా, ఓ ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ ఈ కదా, ఓ టు ఈ అంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్గా, కాబట్టి మైనస్ ఐ క్యాప్, -10 ఐ క్యాప్, రైట్. సో డిస్ప్లేస్మెంట్. అండ్ థర్డ్ది డిస్టెన్స్ కనుక్కుందాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ డి టు ఓ, ఓ టు ఈ, డి నుంచి ఓకి వెళ్ళాడు, ఇగో డి నుంచి ఓకి వెళ్ళాడు, డి నుంచి ఓకి వెళ్ళాడు అంటే 4 మీటర్ వెళ్ళినట్టే కదా 4 మీటర్ ప్లస్ మళ్ళీ బి టు ఈ, ఇగో డి టు ఓ, మళ్ళీ ఓ టు ఈ, ఓ నుంచి ఈకి మళ్ళీ వెనక్కి వచ్చాడు, డి నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు, వెనక్కంటే ఈ నుంచి ఇడికి 10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది 14 మీటర్. మళ్ళీ చూడండి థర్డ్ది డి టు ఓ, చూడు డి టు ఓ, ఇగో డి టు ఓ ఎంత? డి టు ఓ 4, మళ్ళీ ఎక్కడ ఓ టు ఈ, ఓ టు ఈ అంటే 10 + 4 14 మీటర్స్. డిస్టెన్స్కి ప్లస్లు మైనస్లు ఉండవు, డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ, ఎప్పుడు ప్లస్తోనే ఉంచాలి. ఈ రూమ్ డిస్టెన్స్ అంటే ఏముంటావు? +10 మీటర్స్ అంటావు, కానీ -10 మీటర్స్ అంటావా? అనవు. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాజిటివ్, రైట్. ఓకే. అండ్ డిస్ప్లేస్మెంట్ కనుక్కుందాం. ఇందులో డిస్ప్లేస్మెంట్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఏంది? ఇనిషియల్ పాయింట్ ఏంది డి, ఫైనల్ పాయింట్ ఏంది ఈ, ఇగో ఇనిషియల్ పాయింట్ డి, ఫైనల్ పాయింట్ ఈ, ఇగో ఇటువైపేగా, ఇగో డిఈ, ఇగో డిఈ అంటే 4కి 10 - 4 అంటే 6గా 6. డిస్ప్లేస్మెంట్ 6 మైనస్ ఐ క్యాపా ప్లస్ ఐ క్యాపా? డి నుంచి ఈకి వెళ్తాడుగా, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి మైనస్ ఐ క్యాప్. ఫోర్త్ది డిస్టెన్స్ చూద్దాం. ఫోర్త్ది డిస్టెన్స్. ఓకే, డిస్టెన్స్ ఏంటి? ఫోర్త్ది ఈ టు డి, ఇగో ఈ నుంచి వాడు నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? డి వరకు వెళ్ళాడు. ఈ నుంచి డి కంటే అంతరా 10 - 4 అంటే 6 మీటర్స్ వెళ్ళినట్టేగా, అంటే 6 మీటర్స్. అంటే డిస్ప్లేస్మెంట్ ఏందమ్మా? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఈ నుంచి డీకి, ఇగో ఈ దగ్గర స్టార్ట్ అయ్యి డి దగ్గరికి వెళ్ళాడు, అంటే ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షనేగా. పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అంటే ఇది 10 - 4 అంటే 6గా, 6 ప్లస్ 6 ఐ క్యాప్గా. ఎస్, దిస్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్.
క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం, ఏ పర్సన్ కంప్లీట్స్ 1 రౌండ్ ఇన్ 40 సెకండ్స్. అంటే 40 సెకండ్స్లో 1 రౌండ్ కంప్లీట్ చేశాడట. దెన్ ఫైండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై ఏ బాడీ ఇన్ 15 మినిట్స్. మరి 15 మినిట్స్లో డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి అని అడుగుతాను నేను. చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ రైటా, దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఏ పర్సన్ కంప్లీట్స్ 1 రౌండ్ ఇన్ 40 సెకండ్స్. 1 రౌండ్ అంటే ఇది ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, మళ్ళీ ఏ దగ్గరికి రావడానికి ఎంత టైం పెట్టిందట 1 రౌండ్కి? 40 సెకండ్స్. అంటే టైం ఎంత? 40 సెకండ్స్. 40 సెకండ్స్. మరి 15 మినిట్స్లో ఇక్కడ రేడియస్ ఇవ్వలేదు, బట్ రేడియస్ అంటే ఇందులో ప్రింట్ అవ్వలేదు. రేడియస్ ఈజ్ ఈక్వల్ 10 మీటర్స్. రైట్, ఓకే. మరి 1 రౌండ్ కంప్లీట్ చేయడానికి 40 సెకండ్స్ టైం పెట్టిందట. మరి 15 మినిట్స్లో డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి? అంటే మన దగ్గర టైం ఎంత ఉంది? 15 మినిట్స్ ఉంది. మినిట్స్ని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేద్దాం. 15 × 60 దట్ ఈజ్ ఈక్వల్ 900 సెకండ్స్. చూడండి ఇక్కడ, అంటే మన దగ్గర టైం ఎంత ఉంది? 900 సెకండ్స్. మరి 1 రౌండ్కి ఎంత టైం పడుతుందట? 1 రౌండ్ కంప్లీట్ చేయడానికి 40 సెకండ్స్. అంటే 40 సెకండ్స్లో 1 రౌండ్ కంప్లీట్ చేస్తుంది. 1 రౌండ్ కంప్లీట్ చేయడం అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు? 2πr డిస్టెన్సేగా. 1 రౌండ్ కంప్లీట్ చేస్తే 2πr డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టేగా. అంటే 40 సెకండ్స్లో 1 రౌండ్ అంటే 2πr డిస్టెన్స్ కంప్లీట్ చేస్తే మరి మన దగ్గర ఉన్న టైం ఎంత? 900 సెకండ్స్. మరి 900 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అది తెలుసుకుందాం మనం. సో ఇప్పుడు మనకు కావాల్సింది అదే కదా. ఇప్పుడు ఎక్స్ కావాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం ఇట్లా, ఎక్స్ × 40 అంతేనా? చూడండి ఇక్కడ ఎక్స్ × 40 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 900 × 2πr. 900 × 2πr. ఇది లాజిక్ మాత్రమే, ఇదేం పెద్ద ఫార్ములా కాదు, లాజిక్ అంతే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ 900 × 2πr బై 40. 2 20s 0 0 కథం అంటే ఇక్కడ ఏంది 45 πr. బట్ వీ నో దట్ 45 π × r మీన్స్ 10 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ 450 π. వాట్ ఈజ్ ఎక్స్ హియర్? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది పార్టికల్ ఆఫ్టర్ 15 మినిట్స్. 15 మినిట్స్ తర్వాత ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? అది 450 π డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అది అంటే డిస్టెన్స్ వచ్చేసిందా? 15 మినిట్స్ తర్వాత ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అంటే ఇదేనా ఇది డిస్టెన్స్, ఇది మనకు డిస్టెన్స్ వచ్చేసింది 15 మినిట్స్ తర్వాత అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఏం కావాలి ఇప్పుడు మనకి? డిస్ప్లేస్మెంట్ కావాలి. మరి ఇక్కడ చూద్దాం సేమ్ స్ట్రాటజీ. 40 సెకండ్స్లో 1 రౌండ్ కంప్లీట్ చేసిందట. అది 1 రౌండ్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది? 40 సెకండ్స్. మరి 900 సెకండ్స్లో ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేస్తుంది? n రౌండ్స్ అందాం దాన్ని. సేమ్ దీన్ని కూడా మనం n × 40 దట్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ 1 × 900. సో n ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ దట్ 900 బై 40 దట్ ఈజ్ ఈక్వల్ 22.5. అంటే ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేసిందట? 22.5 రౌండ్స్ కంప్లీట్ చేసిందట. అంటే ఏంటి? ఇక ఫస్ట్ రౌండ్ ఏ నుంచి ఏ కొత్తే 1 రౌండ్ కంప్లీటెడ్. మళ్ళీ ఏ నుంచి కొత్తే 2nd రౌండ్, 3rd రౌండ్, 4th రౌండ్, అట్లా ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేసింది? 22.5 రౌండ్ అంటే 22.5 రౌండ్లు. ఇక ఫస్ట్ రౌండ్, 2nd రౌండ్, అట్లా 22 రౌండ్ అండ్ 22 రౌండ్ అండ్ హాఫ్ రౌండ్. హాఫ్ రౌండ్ అంటే ఏంది? ఇక్కడ నుంచి ఇక్కడికేగా. ఇగో ఇది అరే ఫస్ట్ రౌండ్, 2nd రౌండ్, 3rd రౌండ్, అట్లా 22 రౌండ్. 22 తర్వాత హాఫ్ రౌండ్, మళ్ళీ 22.5 హాఫ్ రౌండ్ అంటే మళ్ళీ బీక్. కాబట్టి దిస్ ఈజ్ ఆర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఆర్ కదా. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏనా మనం జనరల్గా డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ చూడు, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ ఆర్ ప్లస్ ఆరేగా. ఇగో ఇనిషియల్ పాయింట్ ఏ, ఫైనల్ పాయింట్ బి. డిస్ప్లేస్మెంట్ అంటే 2rఏగా. ఎస్ 2r. సో 2 × r అంటే ఏంది? 10. సో దట్ ఈజ్ ఈక్వల్ 2 × 10 20 మీటర్. Displacement is equal to 20 meter. This is the correct answer.
రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. దిస్ ఈజ్ వెరైటీ ప్రాబ్లం. చూడండి, ఫైండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇగో ఈ డయాగ్రామ్లో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. సో ఈ ట్రయాంగిల్ మనం చూస్తే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనిపిస్తుంది నాకు. ఎందుకని, ఇగో ఈ సైడ్ 2 మీటర్, ఈ సైడ్ కూడా 2 మీటర్ అంటేగా, అంటే ఇది కూడా 2 మీటర్ అయి ఉంటుంది కదా కదా, ఖచ్చితంగా 2 మీటర్ 2 మీటర్ 2 మీటర్ అనమాట. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇది. అంటే బాబులాల్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి ఫైనల్గా ఎక్కడ రీచ్ అయ్యాడు, బి దగ్గర రీచ్ అయ్యాడు. ఇప్పుడు డిస్టెన్స్ కావాలట, డిస్ప్లేస్మెంట్ కావాలట కదా. మరి డిస్టెన్స్ కనుక్కుందాం. డిస్టెన్స్ ఏమైంది బాబు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్, ఇవేడు ఈ నుంచి ఇక్కడికి వెళ్ళాడంటే 2 మీటర్గా, 2 మీటర్ ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడంటే అది కూడా 2 మీటరేగా, 2 మీటర్ ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మీటర్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా ఇది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఈ నుంచి ఇక్కడికి 2 మీటర్ కదా, ఇది 2 మీటర్ 2 మీటర్ 2 మీటర్ అయితే ఇదేమైంది బాబు 1 మీటర్. ఇగో ఇది 100% ఏమైంది, ఇది 1 మీటర్. కాబట్టి 1 మీటర్ ప్లస్ ఇంకా ఎక్కడికి వెళ్ళాడు, ప్లస్ ప్లస్ ఇక్కడికి వెళ్ళాడుగా, ఇదెంతో నీకు తెలియదుగా, ఇది మనకి తెలియదు, అది మనం తెలుసుకోవాలి. డిస్టెన్స్ రావాలంటే 2 మీటర్ ప్లస్ 2 మీటర్ ప్లస్ 1 మీటర్ ప్లస్ ఇది మనకి తెలియదు, అది తెలుసుకోవాలి మనం. ఎలా తెలుసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా నేను చెప్తాను చూడండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఇదే కదా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ను. ఎస్, ఇప్పుడు సెంటర్ ఇగో ఇక్కడ అన్నాడు, వీడు ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, ఇగో ఇక్కడికి వచ్చాడు. అంటే ఇది టోటల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ ఏ అనుకుందాం. ఏ ఇది కూడా ఏ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది, ఇది ఈ నుంచి ఇక్కడికి a/2 అయింది కదా. మనకు కావాల్సింది ఇదే కదా, ఇగో ఇది కావాలి, దీన్ని మనం హెచ్ అనుకుందాం, హెచ్. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ ఎంత, 60, ఇది కూడా 60గా. ఒక లైన్ నేను ఇట్లా అన్నప్పుడు ఈ యాంగిల్ ఎంత అయింది, ఇది 30 డిగ్రీస్ అయిందిగా. టోటల్ 60లో ఇది హాఫ్ 30 డిగ్రీస్, అంతేనా. సో మనకు కావాల్సింది హెచ్ కదా, ఇగో ఇది కావాలి నాకు, హెచ్. అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హెచ్ అంటే tan 30 యూజ్ చేయొచ్చుగా. tan 30 ఈజ్ ఈక్వల్ టు ఏందమ్మా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్గా. ఆపోజిట్ సైడ్ హెచ్ బై అడ్జసెంట్ సైడ్ ఎంతమ్మా, a/2 కదా. సో tan 30 అంటే ఎంత, 1/√3, దట్ ఈజ్ ఈక్వల్ హెచ్ బై a/2. కాబట్టి నాకు హెచ్ కావాలి కదా, ఇక్కడ కనుక్కుంటాను చూడండి హెచ్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్, హెచ్ ఈజ్ ఈక్వల్ a/2 ఇంటూ √3గా, a/2 ఇంటూ 1/√3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, a/2√3. ఏ అంటే ఆల్రెడీ తెలుసుగా మనకి, వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ ఏ హియర్, వాట్ ఈజ్ ఏ అంటే సైడ్ కదా, 2 మీటర్గా. ఇగో సైడ్ ఏ అంటే 2 మీటర్ కదా. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ 2/2 ఇంటూ √3. సో 2 గెట్స్ క్యాన్సిల్, 1/√3. నాకు హెచ్ వచ్చేసింది, హెచ్ వచ్చింది. హెచ్ అంటే ఇది. ఇప్పుడు డిస్టెన్స్ వచ్చినట్టేగా. డిస్టెన్స్ ఏంటి, 2 మీటర్ ప్లస్ 2 మీటర్ ప్లస్ 1 మీటర్ ప్లస్ ఇది కష్టపడి కనుక్కున్నాం మనం. ఇక ఎంత వచ్చింది, 1/√3. కాబట్టి 2 మీటర్ ప్లస్ 1/√3. సో దట్ ఈజ్ ఈక్వల్ 2 + 2 4 + 1 5 ప్లస్ 1/√3 మీటర్. దిస్ ఈజ్ డిస్టెన్స్. అంటే ఏ నుంచి వాడు ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చాడు. అంటే డిస్టెన్స్ ఎంత వచ్చింది నాకు, 5 + 1/√3 మీటర్ వచ్చేసింది. ఏం కావాలి ఇప్పుడు మనకి, డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? జనరల్ డెఫినేషన్ ఏంది, ఇట్ ఈస్ ద షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింటేగా. అంటే ఇనిషియల్ పాయింట్ ఏంటి ఇక్కడ ఏ, ఫైనల్ పాయింట్ ఏంది ఇక్కడ బి. ఇగో ఇదే కదా, ఇగో దిస్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్గా. ఇగో ఇది డిస్ప్లేస్మెంట్, ఎస్ అంటే ఇగో ఇది డిస్ప్లేస్మెంట్. అంటే మరి మనకి ఇది తెలియదు కదా, అది మనం తెలుసుకోవాలి. అంటే ఇదేగా డిస్ప్లేస్మెంట్ అంటే ఇండైరెక్ట్లీ ఇదేగా, ఇగో ఇది డిస్ప్లేస్మెంట్. ఈ డిస్ప్లేస్మెంట్ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం దాన్ని. మనకు కావాల్సింది ఈ ఎక్సేగా. కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం కాస్ వేసినా సైన్ వేసినా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి cos 30 ఈజ్ ఈక్వల్ అడ్జసెంట్ సైడ్ అంటే ఏంది, a/2 బై అడ్జసెంట్ సైడ్ అంటే a/2. ఆల్రెడీ అడ్జసెంట్ సైడ్ మనకు తెలుసు కదా, 1 మీటర్ కదా, 1 మీటర్. ఇది 1 మీటర్ ఉన్నప్పుడు ఇది కూడా 1 మీటర్ కదా. అంటే ఆల్రెడీ ఇది 1 మీటరేగా, 1 మీటర్ను. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంది ఇక్కడ 1 మీటర్. ఎందుకంటే ఇది 1 మీటర్, టోటల్ 2 మీటర్ అయితే 1 మీటర్ ఇది 1 మీటర్. అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అంటే 1/హైపోటెనస్ ఏంటి, ఎక్స్ కావాలి మనకి. cos 30 ఎంత, √3/2.
that is equal to 1 by x now. So x is equal to what is? X is equal to x is equal to 2 by root 3 ga. 2 by root 3 meters now. X is equal to 2 by root 3 meters. This is, what is x here? Ikkada x ante endama? Displacement. X displacement. Igo this is distance. Igo displacement ante idega. Initial point ki final point ki madhya shortcut idi. Displacement. Aa shortcut ni kastapadi ikkada kanukunnam manam. Displacement x is equal to 2 by root 3 meters now. Clear? So this is the problem. Find the distance and the displacement for this. సో బాడీ టాప్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఏ దగ్గర స్టార్ట్ అయింది అది బి దగ్గరకు వస్తుంది. బాటమ్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్, టాప్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత? 37 degrees. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటే 37 degrees. ఇందులో డిస్టెన్స్ ఏది, డిస్ప్లేస్మెంట్ ఏది? నేనేం చెప్పాను ఇంతకుముందు మీకు, పార్టికల్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరికి వెళ్తే స్ట్రైట్గా వెళ్తే, సపోజ్ ఇది 5 kilometers అనుకో, స్ట్రైట్గా వెళ్ళింది, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గర ఎండ్ అయింది అంతే. స్ట్రైట్గా వెళ్తే అవునా నేను డిస్టెన్స్ 5 kilometers, డిస్ప్లేస్మెంట్ కూడా 5 kilometers. అట్లా ఇది కూడా స్ట్రైట్గా వచ్చినట్టేగా, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్గా ఇది ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గర ఎండ్ అయిందిగా, అంటే డిస్టెన్స్ ఇదే, డిస్ప్లేస్మెంట్ కూడా అదేగా కదా. కాబట్టి మరి 37 అంటే ఏం చెప్పాను నేను ఇంతకుముందు, యాంగిల్ ఇట్లా చెప్పాను నేను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాంగిల్ 37 అంటే ఇటు ఆపోజిట్ సైడ్ 3, ఇటు 4, ఇది 5 అయింది. ఒకవేళ 53 degrees అయితే, 53 degrees అయితే, సారీ 1 minute, 53 degrees అయితే, సో దిస్ ఈజ్ ఆపోజిట్ టు 4, 3 and 5. సో స్మాల్ యాంగిల్ స్మాల్ వాల్యూ, బిగ్ యాంగిల్ బిగ్ వాల్యూ. So that is equal to what is here? Opposite side by. So sin 37 is equal to what is? Sin 37 is equal to what is? మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? ఓన్లీ ఇగో దిస్ ఈజ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కావాలి ఇక్కడ. అంటే ఇక్కడ sin 37 అంటే ఏంటి? 3/5 కదా, 3/5 కదా. అంటే ఖచ్చితంగా ఇది ఏమేంటిది, ఇది 37 అంటే 3, 4, 5 కదా. ఇగో దిస్ ఈజ్ 3 and this is 4 and this is 5 meters. So if the body moves along the straight line, the distance is always equal to displacement. This is the initial point and this is final point. So distance is equal to displacement. So like this, ఇది కూడా అంతే కదా, స్ట్రైట్ గా వచ్చిందంటే ఏంటి, డిస్టెన్స్ 5 meters and displacement also 5 meters. So this is the answer for it, right? నెక్స్ట్ ప్రాబ్లం దిస్ ఈజ్, ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంలో ఫైనల్గా ఫైండ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్య రేషియో, ఈ టోటల్ ప్రాబ్లం మీరు చదవండి, ఇది మీకు హోంవర్క్. మీరు దీన్ని ఈ ప్రాబ్లం చేసి నాకు ఆన్సర్ ఎంత, డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి స్పెషల్గా, అండ్ డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి రేషియో కింద మాకు కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లం చేయండి, డిస్టెన్స్ రాయండి, డిస్ప్లేస్మెంట్ రాయండి, అండ్ డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్య రేషియోని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీని ఆన్సర్. సో దీనికి సంబంధించిన గ్రాఫ్ ఇగో ఇదనమాట, దీన్ని క్లియర్గా చూసుకోండి. ఖచ్చితంగా దీని ఆన్సర్ని మీరు కామెంట్లో పెట్టండి. ఎవరైతే కామెంట్లో పెడతారో, కరెక్ట్ ఆన్సర్ పెడతారో వాళ్ళకి నేను మంచి గిఫ్ట్ నేను ఇస్తాను ఖచ్చితంగా వాళ్ళకి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో దీని మీద మనకి నెక్స్ట్ వీడియో ఏంటంటే, నెక్స్ట్ వీడియో నెంబర్ 2, స్పీడ్ అండ్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్. సో యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్. సో దీని మీద మనం సెకండ్ వీడియో చేయబోతున్నాం. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఖచ్చితంగా ఈ ప్రాబ్లం చేసి నాకు మీరు కామెంట్ పెట్టండి, ఆన్సర్ కామెంట్ పెట్టండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.